ఇస్లాంలో కులాలు ఉన్నాయా? క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇస్లాంలో ఉందా? క్యాస్ట్ ఆధారంగా ఇస్లాంలో వివక్ష చూపించడం జరుగుతుందా అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి. నేను ఒక వీడియో చూశాను. అందులో ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే, ఇస్లాంలో కులాలు ఉన్నాయి, వాళ్ళు కూడా దానిని హిందువుల వలె నమ్ముతారు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నిజంగా ఇస్లాంలో కులాలు అనే కాన్సెప్ట్ ఉందా అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్థాపించిన సామాజిక న్యాయానికి ముగ్ధుడైన ఒక కవి ఇలా అన్నాడు, అతను నాటిన ఆ తోట ఎట్టిదంటే అందులో చిన్న పెద్ద మొక్కలన్న వివక్ష ఉండేది కాదు. ఈ కవిత్వంలో ఎంతో అంతరార్థం ఉంది. అయితే ఇస్లాంలో కూడా కులాలు ఉన్నాయని కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు. వీరి వాదన ప్రకారం ఇస్లాంలో కూడా క్యాస్ట్ సిస్టమ్ ఉంటుంది. దీనిని నిరూపించడానికి వీరేమంటారు అంటే, హిందుత్వంలో ఏ విధంగా అయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు క్షూద్ర ఇలా 4 వర్ణాలుగా విభజించబడి ఉన్నాయో, అదేవిధంగా ముస్లింలో కూడా ఈ విధంగానే కులం మరియు స్థాయిని ఆధారంగా చేసుకుని వర్గాలు ఉన్నాయని ఇస్లాంపై సరైన అవగాహన లేని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. వీరు చెప్పే విషయం ఏంటంటే, ముస్లింలలో కూడా అష్రఫ్, అజ్లాఫ్, అర్జాల్ అని పిలుస్తారు. ఇందులో అర్జాల్ అనే ఏదైతే వర్గం ఉందో, హిందుత్వంలో క్షూద్రులను ఏ విధంగానైతే తక్కువ చేసి చూడడం జరుగుతుందో అదేవిధంగా వీరిని కూడా చూస్తారు అని వీరు అంటూ ఉంటారు. అసలు ఇస్లాంలో క్యాస్ట్ సిస్టమ్, కులం, వర్గం వంటివి ఉన్నాయా? ఈ విషయాన్ని పరిశీలించే ముందు, ఇప్పుడు మనం ఉంటున్నటువంటి సమాజంలో క్యాస్ట్ పేరు మీద ఈ రోజు కూడా ప్రజలపై దౌర్జన్యం చేయడం జరుగుతుంది. క్యాస్ట్ ఆధారంగా తక్కువ చేసి చూడడం జరుగుతుంది. ఒక వర్గానికి చెందిన ప్రతి మనిషి కూడా క్యాస్ట్ సిస్టమ్, కులాన్ని తన వెంట అతికించుకొని తిరుగుతున్నాడు. ఎందుకంటే అదే తన గుర్తింపుగా భావిస్తున్నాడు కాబట్టి. ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క క్యాస్ట్ తెలుసుకోవడానికి ఎంత ఆసక్తి చూపిస్తాడంటే, ఆ వ్యక్తికి సంబంధించిన మంచి చెడుల కంటే ముందు మీరు ఏ కులం వారు అని అడుగుతూ ఉంటాడు. ఇలా జరుగుతుంటుంది కదా మన సమాజంలో, కాదంటారా? మీరే చెప్పండి. ఏదో ఒక విధంగా ఒక మనిషి మరొక మనిషి యొక్క క్యాస్ట్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నేడు క్యాస్ట్, కులాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారు అంటే, క్యాస్ట్ మ్యాచ్ కాకపోతే పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు. ఆ విధంగా నేటికి కూడా ఈరోజు కులాన్ని చూస్తున్నారు. ఇప్పుడు మనం ఇస్లాంలో క్యాస్ట్ సిస్టమ్ ఉందా అనే విషయాన్ని పరిశీలిద్దాం. దీనికి సంబంధించి డాక్టర్ అల్లామా ఇక్బాల్ ఒక కవిత్వం చెప్పడం జరిగింది. అదేంటంటే, ఏక్ హీ సఫ్ మే ఖడే హో గए महमूद ఓ అయాజ్, నా కోయి బందా రహా నా కోయి బందా నవాజ్. ఈ 2 లైన్ల కవిత్వంలో అల్లామా ఇక్బాల్ చాలా లోతైనటువంటి అర్థాన్ని చెప్పడం జరిగింది. దీని అర్థం, మెహబూబ్ అనే ఒక బాద్షా రాజు ఉండేవాడు. అతని వద్ద అయాజ్ అనే బానిస ఉండేవాడు. సాధారణంగా రాజు మరియు బానిస మధ్య చాలా పెద్ద తేడా ఉంటుంది. ఇద్దరిని ఒకే విధంగా చూడరు, కానీ ఇద్దరి మధ్య ఒకటి కామన్, అదే ఇస్లాం. ఇద్దరు ఇస్లాంని ఫాలో చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ నమాజ్ కోసం నిల్చుంటారో, ఆ సమయంలో ఎంత పెద్ద రాజు అయినా రాజులా ప్రవర్తించడు. మరియు బానిసకు నేను బానిస అనే భేదభావాలు ఉండవు. ఇద్దరు కలిసి ఒకే లైన్లో నిల్చొని ఒకే అల్లా ముందు శిరస్సు వంచి అల్లాను ఆరాధిస్తారు. వాస్తవం ఏంటంటే, ఇస్లాంలో జాతి లేదా కుల వివక్ష లేదు. దీనికి ఆధారం ఏంటంటే, ఖురాన్, హదీసుల ప్రకారం ఇస్లాం సమానత్వానికి విలువ ఇచ్చే ధర్మం. ఇస్లాంలో ఏ మనిషిని కూడా అతని యొక్క క్యాస్ట్ ఆధారంపై వివక్ష చూపించడం జరగదు. ఖురాన్, హదీసులో ఎక్కడ కూడా క్యాస్ట్ సిస్టమ్ అనే విషయమే లేదు. మసీదులో అందరూ ఒకే వరుసలో నిల్చొని నమాజ్ చేస్తారు. నమాజ్ చదివేటప్పుడు భుజం పాదం కలిపి నమాజ్ చదువుతారు. రాజు అయినా, రైతు అయినా, ధనవంతుడైనా, నిరుపేద అయినా, పారిశ్రామికవేత్త అయినా, శ్రామికుడైనా ఒకే వరుసలో నిలబడి నమాజ్ చదువుతారు. మసీదులో దేవుని ముందు నిలబడినప్పుడు ఎలాంటి తారతమ్యాలు ఉండవు. అదే ఇస్లాం. మసీదులో ఎవరికి ఎలాంటి స్పెషల్ దర్శనాలు ఉండవు. ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా మసీదులోకి వస్తే వారిని తీసుకొచ్చి ముందు వరుసలో కూర్చోబెట్టడం జరగదు. అలానే ముందున్న వారిని చివరికి వెళ్ళిపో అని చెప్పడం కూడా జరగదు. ఎవరైతే ముందు వస్తారో వారు ముందు వరుసలో ఉంటారు, ఎవరైతే చివరికి వస్తారో వాళ్ళు చివరి వరుసలోనే ఉంటారు. అతడు నాయకుడైనా, సామాన్య వ్యక్తి అయినా. ఇప్పుడు మనం ఎవరైతే ఇస్లాంలో కూడా కులాలు ఉన్నాయని ఆరోపణ చేస్తున్నారో ఆ విషయాల వాస్తవికతను తెలుసుకుందాం. ఆ తర్వాత మీరే ఒక నిర్ధారణకు వస్తారు. ఈరోజు
టెక్నాలజీ అనేది చాలా అభివృద్ధి చెందింది. ప్రతి విషయాన్ని మనం చాట్ జీపీటీ వంటి ఏఐ టెక్నాలజీ మరియు డీప్ సీక్ని ఉపయోగించి అన్ని విషయాలు తెలుసుకున్నాం. అదే చాట్ జీపీటీలో ఇస్లాంలో క్యాస్ట్ సిస్టమ్ గురించి టైప్ చేసినప్పుడు అది ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఇస్లాం అనేది సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. సామాజిక స్థాయి, వర్గం, వర్ణం, వారసత్వానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి డిస్క్రిమినేషన్ని కూడా ఇస్లాం ప్రోత్సహించదు. ఇస్లామియా బోధనలో ఒక మనిషి యొక్క ప్రాధాన్యత, విలువ అతని యొక్క సామాజిక స్థాయి మరియు ఇతర విషయాలను ఆధారంగా చేసుకొని నిర్ణయించబడదు, కానీ అతని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది అనేది చూడడం జరుగుతుంది. ఎవరైనా ఒక పెద్ద వంశం నుండి నవాబ్ వచ్చి నేను నవాబ్ని, నన్ను గౌరవించండి అంటే ఇస్లాం ఇలాంటి వాటిని అంగీకరించదు. పైగా అతని వ్యక్తిత్వం లేదా క్యారెక్టర్ మంచిదైతే అతనికి విలువ, గౌరవం ఇవ్వాలని ప్రోత్సహిస్తుంది. ఒకవేళ వ్యక్తిత్వం లేదా క్యారెక్టర్ సరిగా లేకుంటే ఎంత పెద్ద నవాబ్ అయినా అతని ఇంటి వరకు పరిమితం కావాల్సిందే. అందుకే ముస్లింలను ఒకరికొకరు గౌరవించుకోవాలని, ఏ విధమైనటువంటి భేదభావాలను మనుషుల మధ్య ప్రోత్సహించకూడదని ఇస్లాం బోధిస్తుందని చాట్ జీపీటీ మనకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అయితే కొంతమంది చాట్ జీపీటీ మనుషులే తయారు చేశారు కదా, ఆ చాట్ జీపీటీ వెనుక కూడా ఎవరైనా ఒక ముల్లా కూర్చొని వాళ్ళకి అనుకూలంగా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అనే అనుమానాలు కూడా రావచ్చు, కానీ ఇది ముస్లింలు తయారు చేయలేదు. అయినప్పటికీ మనం ఇంకా లోతుగా వెళ్ళి ఖురాన్ హదీస్ పరిశీలించినట్లయితే ఖురాన్లోని 49వ అధ్యాయం 13వ వాక్యంలో అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఓ మానవులారా, నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము, మరియు మీరు ఒకరినొకరు గుర్తించుకోవడానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. నిశ్చయంగా మీలో ఎక్కువ దైవభీతి గలవాడే అల్లా దగ్గర ఎక్కువ గౌరవం కలవాడు. నిశ్చయంగా అల్లా సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు. ఈ ఖురాన్ వాక్యాన్ని పరిశీలిస్తే ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ అంటే ఆది మానవులైన ఆదం హవ్వాల జంట నుండి మానవులందరూ సృష్టించబడ్డారు. మీ అందరి మూలం ఒక్కటే కాబట్టి మీరు కుల గోత్రాల వంశ పరంపరల పేరిట గర్వాన్ని ప్రదర్శించవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. అలాగే ఈ కులం, వర్ణం, వంశం గురించి హదీసులో పరిశీలించినట్లయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, మీ అందరి ప్రభు ఒక్కడే, మీ అందరి తండ్రి ఒక్కడే, మీరంతా ఆదాంకి చెందినవారు, ఆయన మట్టితో సృష్టించబడ్డాడు అని ప్రవక్త వారు తెలియజేశారు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు తన అంతిమ హజ్ సందర్భంగా ఇలా అన్నారు, ఒక అరబ్బుకి అరబ్బేతరుడిపై కానీ, ఒక అరబ్బేతరునికి ఒక అరబ్బుపై కానీ ఎలాంటి ఆధిక్యత లేదు. ఒక ఎర్రవానికి నల్లవానిపై కానీ, ఒక నల్లవానికి తెల్లవానిపై కానీ ఎలాంటి ఆధిక్యత లేదు, తఖ్వా దైవ భీతిలో తప్ప. ఈ మానవుల్లో ఉన్నటువంటి ఈ వైవిధ్యాన్ని అల్లా పరస్పర పరిచయ సాధనాలుగా చేశాడే తప్ప వాటి మూలంగా ఎవ్వరికి ఎలాంటి ఆధిక్యత లేదు మరియు రాదు. ఇస్లాం కేవలం సైద్ధాంతిక సూత్రాలకు పరిమితమైనటువంటి ధర్మం కాదు, అది ఓ ఆచరణాత్మకమైన జీవన వ్యవస్థ. అది మానవ జాతి ఏ అవసరాన్ని ఉపేక్షించకపోవడమే కాక దాన్ని సాధించే మార్గాన్ని సైతం విశదీకరిస్తుంది. నీగురో బానిసైనటువంటి బిలాల్ను నాయకుని చేసింది ఇస్లాం. ఇరాన్ దేశస్థుడైన సల్మాన్ ఫారసీ తన కుటుంబీకుడని చెప్పింది ఇస్లాం. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు తాను లేని సమయంలో అబ్దుల్లా బిన్ ఉమ్మే మఖ్తూమ్ రదియల్లాహు వారిని, ఒక అంధుడిని 15 సార్లు ఇమామత్ బాధ్యతలు అప్పగించినటువంటి మహాత్ములు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇస్లాంలో ఉన్నటువంటి ఈ విషయాల ఆధారంగా మనకు తెలిసే విషయం ఏంటంటే, ఇస్లాం ఎక్కడ కూడా ఒక మనిషి యొక్క సోషల్ స్టేటస్ ఆధారంగా, రంగు ఆధారంగా, అతని యొక్క వంశం ఆధారంగా చూడడం జరగదు. ఈమాన్ అంటే విశ్వాసం మరియు మంచి పనుల ఆధారంగా అతనికి గౌరవం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు హజ్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని మీరు పరిశీలించినట్లయితే వివిధ దేశాల నుండి కులం, వర్గం, రంగు, స్థాయి ఏది లేకుండా అందరూ ఒకే విధమైనటువంటి దుస్తులు ధరించి కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అది చూసి ఎవరు కూడా ఏ వ్యక్తి ఏ వర్గానికి చెందినవాడు, ఎంత ఆస్తి కలవాడు అని అంచనా కూడా వేయజాలరు. అలాగే మస్జిద్లలో మరియు ఈద్గాలలో నమాజ్ చేస్తున్నప్పుడు కూడా ఒకరి ప్రక్కన వరకు నిల్చొని ఉంటారు. అందులో పేదవారు ఉంటారు, ధనికులు ఉంటారు, మంచి దుస్తులు ధరించిన వారు ఉంటారు, చిరిగిపోయిన దుస్తులు ధరించిన వారు కూడా ఉంటారు. పేదవాడు ధనవంతుని పక్కన నిల్చుంటే ఆ ధనవంతునికి పేదవాడిని పక్కకు జరుగు అనేటటువంటి అధికారం ఉండదు. అదేవిధంగా నమాజ్ చదివించేటటువంటి ఇమాం నాయకునికి కూడా అతనికి ఉన్న జ్ఞానం ఆధారంగా అతనికి ఇమామత్ చేసేటటువంటి అధికారం ఇవ్వడం జరిగిందే కానీ అతని కులం, అతని వర్గం, అతని యొక్క వంశాన్ని అక్కడ చూడడం జరగలేదు. సామాజిక స్థాయి, ఆస్తులు, అంతస్తులు కూడా చూడడం జరగదు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఇస్లాంలో క్యాస్ట్ సిస్టమ్, కుల భేదం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమయ్యేటటువంటి విషయం. మరి ఇస్లాంలో క్యాస్ట్ సిస్టమ్ లేదు కదా, మరి ఎందుకు ముస్లింలో కొందరు ఖాన్ అని, పఠాన్ అని, షేక్ అని, జులాహా అని, సయ్యద్ అని పిలుస్తారు? వీరిని 3 వర్గాలుగా విభజించి అష్రాఫ్, అజ్లాఫ్,
దర్జాలని అంటారు కదా. హిందూయిజంలో బ్రాహ్మిన్స్, క్షత్రియులు, వైశ్యులు, క్షూద్రులు ఎలా అయితే ఉన్నారో అదేవిధంగా ముస్లింలో కూడా ఆ 3 వర్గాలను చూస్తారు అనేది కొంతమంది వాదన మాత్రమే, కానీ ఇందులో వాస్తవం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఖాన్, షేక్, పఠాన్, సయ్యదులు ఇవన్నీ కూడా వారి యొక్క ఐడెంటిఫికేషన్ మాత్రమే, కానీ ఇవి కులాలు కావు, గోత్రాలు కావు, లేదా తక్కువ ఎక్కువ అని కూడా ఎంత మాత్రం కాదు. ఇస్లాంలో ఎక్కడ కూడా ఖాన్ ఖాన్నే పెళ్లి చేసుకోవాలని, పఠాన్ పఠాన్నే పెళ్లి చేసుకోవాలని, సయ్యద్ సయ్యద్నే పెళ్లి చేసుకోవాలని ఎక్కడ కూడా లేదు. పైగా ఇలాంటి పదాలు ఖురాన్లో కూడా ఎక్కడ మీకు కనబడవు. ఎవరైనా దాన్ని పాటిస్తే పూర్తిగా అది వారి యొక్క అజ్ఞానం మాత్రమే. ఇలా అజ్ఞానంతో ఉన్నటువంటి కొంతమంది ముస్లింలో ఈ పద్ధతులు ఉన్నాయి, కానీ ఇస్లాంలో మాత్రం కాదు. ఇలాంటి ఆలోచనలకు ఖురాన్ పూర్తిగా వ్యతిరేకం. అయితే ప్రొఫెసర్ ఇంతియాజ్ గురించి ప్రస్తావిస్తుంటారు. ప్రొఫెసర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రకారం కొంతమంది ముస్లింలలో క్యాస్ట్ సిస్టమ్ కూడా హిందువుల విధంగానే పనిచేస్తుంది. ముస్లింలలో కూడా జాతుల ప్రకారం వివిధ రకాల రీతి రివాజులు కూడా ఉంటాయన్నాడు. డాక్టర్ తన్వీర్ ఫజల్ ప్రకారం ముస్లింలలో కూడా తమ యొక్క జాతి ఆధారంగా వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు. అదేవిధంగా వాళ్ళు ఇస్లాంలో క్యాస్ట్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ లేదని కూడా చెప్తూ ఉంటారు. మరి వాస్తవంగానే ఇస్లాంలో క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉందా? 7వ శతాబ్దంలో భారత ఉపఖండంలో ఇస్లాం అనేది రావడం జరిగింది. ఆ సమయంలో దేశంలో పూర్తిగా జాతి వివక్ష సమస్యలను ఎదుర్కొంటుంది. కనీసం స్త్రీలను గౌరవించేవారు కాదు. అప్పుడు అరబులు, ఇస్లామిక్ పండితులు ఇక్కడికి వచ్చారు. ఇస్లాం యొక్క విధి విధానాల గురించి చెప్పడం ప్రారంభించారు. ఇస్లాంలో ఏ విధమైనటువంటి క్యాస్ట్ సిస్టమ్ లేదు. ఇస్లాం అనేది సర్వ మానవ సమానత్వాన్ని మరియు సౌభ్రాతృత్వాన్ని బోధిస్తుంది అనేటటువంటి ఈ సందేశాన్ని ప్రజలకు బోధించినప్పుడు భారత ఉపఖండంలో ఉన్నటువంటి ప్రజలు ఆ సమయంలో ఎవరైతే కుల వివక్షను తీవ్రంగా ఎదుర్కొంటున్నారో వారు ముస్లిం పండితులు బోధించే విషయాలను విని ఇస్లాంని అర్థం చేసుకుని ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. ఈ విధంగా వివిధ ఉన్నత వర్గాల నుంచి మొదలుకొని అధమ వర్గాలుగా చూడబడే వారు కూడా ఇందులో ప్రవేశించారు. ఈ విధంగా ప్రతి ఒక్క కులం మరియు వర్గం వారు ఇస్లాం స్వీకరించడం మొదలుపెట్టారు. ఇక్కడి వరకు ఏ సమస్య లేదు, అంతా బాగానే ఉంది. కానీ కొంతమంది ఇస్లాం స్వీకరించినప్పటికీ కూడా వాళ్ళు క్యాస్ట్ సిస్టమ్ని మాత్రం అంగీకరించలేదు. అంటే ఇస్లాం స్వీకరించారు, కానీ ఇస్లాం బోధించేటటువంటి సర్వ మానవ సమానత్వాన్ని వాళ్ళు స్వీకరించలేకపోయారు. ఇస్లాం ధర్మాన్ని స్వీకరించే ముందు వాళ్ళు ఏ విధంగా అయితే క్యాస్ట్ని చూసేవారో అదేవిధంగా ఇస్లాం స్వీకరించిన తర్వాత కూడా క్యాస్ట్ని అంటిపెట్టుకొని ఉన్నారు. ప్రొఫెసర్ ఇంతియాజ్ ప్రకారం ముస్లింల పద్ధతులు, రివాజులు వాళ్ళ యొక్క జాతి ప్రకారం వేరువేరుగా ఉంటాయన్నాడు. ఇది ఎందుకని అంటే అప్పుడు ఎవరెవరు ఏ వర్గానికి చెందిన వారైతే ఇస్లాంని స్వీకరించారో ఇస్లాం స్వీకరించిన తర్వాత కూడా వాళ్ళు అదే పద్ధతులను పాటించసాగారు. ఉదాహరణకి వివాహం యొక్క పద్ధతులు చూసినట్లయితే ఇస్లాంలో వివాహం అనేది ఒకే ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. అదే ప్రవక్త వారు చెప్పినటువంటి పద్ధతి నిఖా. కానీ చాలామంది ఇందులో వివిధ రకాల పద్ధతులను కలిపి పాటించేవారు ఉంటారు. వాళ్ళు ఇస్లాంకి పూర్వం పాటించినటువంటి పద్ధతులను ప్రస్తుతం కూడా పాటిస్తున్నారు. ఉన్నత వర్గం వారు ఇస్లాం స్వీకరించాక వాళ్ళు తమ పద్ధతుల ప్రకారం వాళ్ళ క్యాస్ట్ స్థాయిలో ఉన్న వారిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. ఏ విధంగానైతే ఇప్పుడు మనం చూస్తున్నాం, కొంతమంది ఓసీలు ఎవరైతే క్రిస్టియానిటీని స్వీకరించారో వారి యొక్క వివాహాలు కూడా అదే ఓసీలలోనే జరుపుతూ ఉంటారు. అలా కొంతమంది ముస్లింలు కూడా ఆ విధంగా ప్రభావితులయ్యారు. కానీ ఇస్లాంలో ఇలాంటి విషయాలకు ఎలాంటి తావు లేదు. ఏ గ్రంథంలో కూడా ఇలాంటి విషయాలు కనపడవు. కానీ రాను రాను ఈ సమస్య మరింత పెరుగుతూ వచ్చింది. ఎవరైతే ఉన్నత వర్గాల వారు ఇస్లాంలోకి వచ్చారో వాళ్ళు వివాహాలు చేసుకోవాలనుకున్నప్పుడు వారికంటే తక్కువ స్థాయి నుండి ఇస్లాంలోకి వచ్చినటువంటి వారితో వివాహాలు జరిపించడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వారు ఖురాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టి. ఇస్లాంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇస్లాం బోధించే యాంటీ క్యాస్ట్ విషయాలను అడాప్ట్ చేసుకోలేదు. అంతేకాదు ఇంకా నల్లవాడని, తెల్లవాడని, ఆర్యుడని, ద్రవిడులని, ఆది ద్రవిడులని, అగ్నవర్ణమని, అల్పవర్ణమని, ఆ కులమని, ఈ కులమని ఎన్నో విభజనలు నేటికి భారత సమాజంలో రేలూనుకొని ఉన్నాయి. కానీ ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఇస్లాంని సరిగ్గా అర్థం చేసుకున్నారో వారు మాత్రం ఇస్లాంలో క్యాస్ట్ సిస్టమ్ లేదు కాబట్టి వారు కులానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇస్లాంలో కుల వ్యవస్థ లేదు. మనిషి యొక్క వంశం లేదా గోత్రాన్ని బట్టి అతనికి విలువ ఇవ్వడం జరగదన్న విషయానికి నిదర్శనాలే ఇస్లాంలో బానిసైనటువంటి బిలాల్ను సర్దారుగా చేశారు. ఆయన ఓ నీగ్రో బానిస, సమాజంలో ఎలాంటి ప్రాధాన్యత లేని ఓ అధమ స్థాయి బానిస. కానీ ఇస్లాం స్వీకరించి ముస్లిం సమాజంలో కలిసిపోయిన తర్వాత సత్య ధర్మం కోసం సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధమైపోయినప్పుడు సమాజంలో అగ్రపీఠ మీద ఆయన్ని కూర్చోపెట్టడం జరిగింది. ముఅజ్జనే రసూలుగా ఆయన్ను ప్రతిష్టనివ్వడం జరిగింది. కాబా పైకెక్కి అజాన్ ఇచ్చేంత స్వేచ్ఛ ఆయనకు లభించింది. మహామహులైన వ్యక్తులు ఆయనకు తమ కూతుళ్ళనిచ్చి పెళ్లి చేయడానికి ముందుకొచ్చారు. స్వయంగా ఉమర్ రదియల్లాహు గారు ఆయన్ను సయ్యిది, నాయకమని అని సంబోధించేవారు. నేడు సైతం గల్లీలోని ఏ ముస్లిం బాలుని అడిగినా బిలాల్ ఎవరో చెప్పేంతటి ఘనకీర్తి ఆయనకు సొంతమైంది. అంతేకాదు దాసివర్గ పుత్రుడైన జైద్కి స్వామి వర్గ పుత్రికైన జైనబ్నిచ్చి పెళ్లి చేశారు. అధమ వర్ణ యువకుడైన ఉసామాను
అగ్రవర్ణ యోధులకు నాయకునిగా నియమించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లం తన సహచరులకు ఆయన శిక్షణ ఎలాంటిదంటే హజరత్ ఉమర్ గారు తరచు చెబుతూ ఉండిన మాట, ఒకవేళ హుజైఫా బానిస సాలిం గనుక బతికుంటే నేను నా తర్వాత ఆయన్నే ఖలీఫాగా ప్రకటించేవాడిని. ఖిలాఫత్ అనేది ఇస్లామీయ సమాజంలో మహా గొప్ప స్థానం. అలాంటి హోదాను ఓ బానిసకు అప్పజెప్పడానికి అతని బానిసత్వం అడ్డు రాలేదు. స్వయంగా హజరత్ ఉమర్ గారి వద్ద ఓ బానిస ఉండేవాడు. ఫలస్తీనాకు వెళ్లే సమయంలో ఆయన వద్ద ఒకే సవారీ జంతువు ఉండేది. దానిపై కొంత దూరం బానిసను కూర్చోబెడితే కొంత దూరం తాను ఎక్కి వెళ్ళేవారు. ప్రవక్త వారు స్థాపించిన ఈ సామాజిక న్యాయానికి వాళ్ళు తూచా తప్పకుండా పాటించేవారు. ఇస్లాంలో వర్ణ వర్గ భేదాలు లేవు. ప్రవక్త వారు అసమానతలు తొలగించారు. ఇస్లాం ధర్మం ఇస్లామీయ ఆరాధనల్లో కూడా సామాజిక న్యాయం పాటించాలని చెప్తుంది. నేడు మనం వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధిని సాధించినప్పటికీ, ఆర్థికంగా ఎన్నో విజయాల్ని సొంతం చేసుకున్నప్పటికీ, జాతి కులం భాష అన్న ఈ కృత్రిమ గీతాన్ని సమూలంగా నిర్మూలించలేకపోతున్నాము. ఆ దిశగా ప్రయత్నాలు సాగడం లేదని కాదు, జరుగుతున్నాయి. అయినా ఆశించిన మార్పు అయితే ప్రజా జీవితాల్లో కాన రావడం లేదు. కారణాలు ఏవైనా, కారకులు ఎవరైనా, శాశ్వత పరిష్కారం మాత్రం కేవలం ఇస్లాం సంపూర్ణ ధర్మమే. అలాంటప్పుడు కొంతమంది ఇస్లాంలో కూడా ముస్లింలు క్యాస్ట్ని నమ్ముతారు, దాని ప్రకారమే నడుచుకుంటారు, వాళ్ళలో కూడా వర్ణం వర్గం భేదం ఉంది అని జ్ఞానం లేని విషయాలు మాట్లాడే వారికి డాక్టర్ అల్లమా ఇక్బాల్ గారి కవిత్వాన్ని మరోసారి గుర్తు చేస్తాను. ఏక్ హీ సఫ్ మే ఖడే హోగే మహమూద్ ఓ అయాజ్, నా కోయి బందా రహా నా కోయి బందా నవాజ్. ఈ ఒక్క కవిత్వంలో అల్లమా ఇక్బాల్ గారు చెప్పేశారు ఇస్లాంలో ఉన్నటువంటి సమానత్వం ఏ విధంగా ఉందో. కాబట్టి సోదరులారా, ఖురాన్లో కానీ హదీసులో కానీ ఇస్లామీయ చరిత్రలో కానీ ఎక్కడ చూసినా ఇస్లాంలో క్యాస్ట్ సిస్టమ్ మీకు కనిపించదు. ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే సర్వ మానవులందరూ కూడా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులు, రక్త సంబంధికులు. ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే సర్వ మానవ సమానత్వం, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ఇస్లాం బోధిస్తుంది. ఇస్లాంలో క్యాస్ట్ కులానికి ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఎవరైనా వీటిని పాటిస్తున్నారంటే ముస్లింలుగా ఉండి వారి యొక్క అజ్ఞానం తప్ప మరేమీ కాదు. కాబట్టి ఎవరో ఇస్లాంపై సరైనటువంటి జ్ఞానం లేనివారు ఇస్లాంలో కూడా కుల వ్యవస్థ క్యాస్ట్ సిస్టమ్ ఉంది అంటే మీరు నమ్ముతున్నారంటే మీరు కూడా అజ్ఞానులుగా పరిగణించబడతారు. మీకు సత్యం ఏంటో తెలియాలంటే ఒక్కసారైనా దైవ గ్రంథం అటువంటి దివ్య ఖురాన్ని చదవండి. మీకు సత్యం ఏంటో అసత్యం ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది. జై హింద్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.